ఆ దివ్య స్థితిలో ఉంటూ వినండి. సింహాసనం నుండి క్రిందకి దిగకండి. భృకుటి సింహాసనంపై ఉంటూ స్వరాజ్య అధికారిగా అయి బాబా మహావాక్యాలను మీలో నింపుకోండి. బ్రాహ్మణ జీవితం యొక్క శృంగారం పవిత్రత. బ్రాహ్మణ జీవితానికి శృంగారం పవిత్రత. 17/10/87. పూజ్యనీయంగా చేసేటువంటి పరమ పూజ్య శివబాబా తన యొక్క పూజ్య పిల్లలతో మాట్లాడుతున్నారు. బాబా మనల్ని ఈ విశ్వంలోని పూజ్యనీయులుగా, పూజలు అందుకునేటువంటి పూజ్యులుగా మనల్ని తయారు చేసేటువంటి తండ్రి తన పూజ్య పిల్లలను చూస్తున్నారు. 5 స్వరూపాల్లో ఒక స్వరూపం పూజనీయ స్వరూపం. అలా అనుభవంలో వినండి. ఈ మురళి అంతా కూడా పూజనీయ స్థితిలో ఉండి, ఆ స్వరూపంలో ఉండి, ఆ పరమాత్మ యొక్క కమ్మదనాన్ని, ఆ యొక్క రసాన్ని, ఆ శృంగారాన్ని మన ఆత్మకు చేసుకుందాము. ఈరోజు బాప్దాదా తన యొక్క విశ్వంలో నలువైపులా ఉన్న విశేష పూజ్య పిల్లలను చూస్తున్నారు. బాబా దృష్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి పూజ్యనీయ పిల్లలను చూస్తున్నారు. వతనము నుండి బాప్దాదా తన పూజ్యనీయ పిల్లలపై దృష్టిని సారిస్తున్నారు. ఏమని, ఏ ఆలోచనతో, ఏ భావంతో తన ఆలోచనలను తన పిల్లల వైపు ప్రసరింపచేస్తున్నారు. మొత్తం విశ్వంలో కొద్దిమంది అమూల్య రత్నాలు పూజ్యనీయంగా అవుతాయి అని. ఉన్నదేమో కోట్లల్లో ఆత్మలు ఉన్నారు. ఈ సుమారు 700 కోట్లలో ఆత్మలు ఉన్నారు. అందులో కొద్దిమంది మాత్రమే పూజ్యనీయంగా అవుతున్నారు. పూజ్యనీయ ఆత్మలే విశేషంగా విశ్వంలో పూజ్యనీయంగా అవుతున్నాయి. ప్రపంచానికి వెలుగుగా అవుతున్నారు. పూజ్యనీయ ఆత్మలు ప్రపంచానికి వెలుగు వంటి వారు. ఎలా వెలుగు? ఇప్పుడు వెలుగుంది కాబట్టి మనం క్లాస్ చేసుకుంటున్నాం, అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. అదే చీకటి అయిపోతే ఎవరికి వాళ్ళు వారి ఇంటిలో వారి స్థానాల్లో ఉండిపోతారు. అలా మనం వెలుగుతో సమానము అంటున్నారు బాబా. ఏ విధంగా శరీరంలో కాంతి లేకపోతే ప్రపంచమే లేదో, అదే విధంగా విశ్వంలో పూజ్యనీయులు, ప్రపంచానికి వెలుగైన శ్రేష్ఠ ఆత్మలు మీరు లేకపోతే విశ్వానికి కూడా వెలుగు లేదు, మహత్వం లేదు, ఈ సృష్టికి విలువే లేదు. మీరు అంతటి విలువైన పూజ్యనీయులు. ఎలా శరీరానికి చూపు అవసరమో, చూపు లేదంటే అది జీవితమే కాదు, అలాగా పూజ్య ఆత్మలైన మీరు ఈ ప్రపంచానికి కంటి వెలుగుతో సమానము అంటున్నారు తండ్రి. అదొక శృంగారం. అనుభవం చేయండి. మీరుంటే ప్రపంచానికి వెలుగుంటుంది. ఆ వెలుగును అనుభవం చేయండి మీ పూజనీయ స్థితిలో.
స్వర్ణిమ యుగం లేక ఆది యుగం, సత్వ ప్రధాన యుగం, కొత్త సంసారం మీ విశేష ఆత్మల ద్వారానే ప్రారంభమవుతుంది. ఈ సృష్టి ప్రారంభము సత్వ ప్రధాన యుగము శ్రేష్టాత్మలైన మీ ద్వారానే ప్రారంభమవుతుంది. కొత్త విశ్వానికి ఆధారమూర్తులు పూజ్యనీయ ఆత్మలు. మరి మీకు ఎంతో గొప్పతనం ఉంది. పూజ్య ఆత్మలైన మీరు మొత్తం ప్రపంచానికి కొత్త వెలుగు. మీ ఎగిరే కళ విశ్వాన్ని శ్రేష్ఠ కళలోకి తీసుకువెళ్ళడానికి నిమిత్తమవుతుంది. మీ ఆత్మలోని ఎదిగే కళ మొత్తం విశ్వాన్ని ఎగిరే కళలోకి తీసుకెళ్తుంది. అంటే వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళ భావాలు మారుతాయి, వాళ్ళ ఉద్దేశాలు మారుతాయి, వారి జీవన శైలి మారిపోతుంది. వాళ్ళకి పురుషార్థం లేదు. పురుషార్థం శ్రేష్టాత్మలైన మీ కొరకే ఉంది. కాబట్టి మీ పురుషార్థంలో రోజు రోజుకి మీరు ఎగిరే కళల్లోకి అనుభవం చేయండి. మీరు దిగిపోయే కళలోకి వస్తే ప్రపంచం కూడా దిగిపోయే కళలోకి వస్తుంది. ఈ మాట ఎప్పటికి వర్తిస్తుంది? ఎప్పటిది ఈ మాట? ద్వాపరయుగం నుండి ఎప్పుడు మనం దిగిపోయే కళలోకి వస్తామో, ఈ శరీర భ్రాంతిలోకి వస్తామో, ప్రపంచమంతా కూడా ఆ యొక్క దిగజారే స్థితిలోకి వస్తారు. ఇప్పుడు కూడా ఈ సంగమయుగంలో కూడా ఒక్కొక్కప్పుడు మన స్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది, ఒకప్పుడు మనం చాలా తక్కువ స్థితిలో కూడా అనుభవం చేస్తూ ఉంటాం కదా. మాయ యుద్ధం అప్పుడు, పరిస్థితులప్పుడు బాబా అంటారు, అలా కాదు, ఏ పరిస్థితులే రాని మీ స్థితి ఎగిరే కళలోనే ఉండాలి, అప్పుడే సృష్టి అంతా కూడా ఎదుగుతుంది అంటున్నారు బాబా. మరి పరివర్తన అయితే విశ్వం కూడా పరివర్తన అవుతుంది. ఇంత మహాన్ గొప్పతనం కలిగిన ఆత్మలు మీరు పరివర్తన అయితే విశ్వం కూడా ఆటోమేటిక్గా పరివర్తన అవుతుంది. ఇంత గొప్ప పిల్లలు మీరు అంటున్నారు బాబా. ఈరోజు బాబ్దాదా సర్వ పిల్లలను చూస్తున్నారు. అక్కడేమో పూజనీయ పిల్లలను చూస్తున్నారు మొదటి దృష్టిలో. ఇప్పుడేం చూస్తున్నారు? అందరినీ కూడా చూస్తున్నారు. చూసి ఏం చెప్తారో చూద్దాం. బ్రాహ్మణులుగా అవ్వటం అంటే పూజ్యులుగా అవ్వటం. ఎందుకంటే బ్రాహ్మణుల నుంచి దేవతలుగా అవుతున్నారు. మరి దేవతలంటే పూజనీయులు. అంటే సర్వ బ్రాహ్మణాత్మలను చూస్తున్నారు, ప్రపంచ ఆత్మలను కాదు, సర్వ బ్రాహ్మణాత్మలను చూస్తున్నారు. అందులో పూజనీయ ఆత్మలు ఎవరైతే అవుతున్నారో వారు బ్రాహ్మణుల నుంచి దేవతలుగా అవుతున్నారు. మరి దేవతలంటే పూజ్యనీయులు. దేవతలు అందరూ పూజ్యనీయులే, కానీ నంబర్ వారుగా తప్పకుండా ఉంటారు. పూజ్య ఆత్మ ఆ పూజ్య స్థితి ఒకటేగా లేదు, నంబర్ వారుగా ఉంది. భక్తిలో కూడా మూర్తులకి ఒకే రకంగా పూజలు జరగటం లేదు. కరెక్టేనా? తిరుమల కొండపై పూజలు, కాణిపాకంలో పూజలు, మామూలు మందిరంలో పూజలు వేరువేరుగా ఉంటాయి కదూ. విధానము, ఆ యొక్క పద్ధతులు బాబా చెప్తున్నారు. కొంతమంది దేవతల పూజ విధిపూర్వకంగా జరుగుతుంది, నియమిత రూపంలో జరుగుతుంది. కొందరికి ప్రతి కర్మకి పూజ ఉంటుంది, కొందరికి
ప్రతి కర్మకి పూజ ఉండదు. వినాయక స్వామికి నైవేద్యం పెట్టడం ఒక పూజ్య రూపంగా చేస్తారు ప్రతిరోజు కూడా. అంటే ఆత్మ స్మృతిలో ఉండి భోంచేసిన కారణంగా ఆ దేవతామూర్తికి, ఆ జడమూర్తికి గుర్తుగా అక్కడ నైవేద్యం పెట్టి అదొక పూజలాగా చూపిస్తారు. ప్రతి కర్మకి పూజ ఉంటుంది. కొందరికి విధిపూర్వకంగా రోజు శృంగారం చేస్తారు. మనకు శృంగారం ఎవరు చేస్తున్నారు? ఎప్పుడు చేస్తున్నారు? సంగమయుగంలో కూడా ఎప్పుడు చేస్తున్నారు? అమృత వేళ. నిద్రపోకుండా, మత్తుగా మగతుగా లేకుండా చక్కగా ఫ్రెష్గా లేచి మంచిగా ఆత్మకి చాలా ఆనందంగా శృంగారం చేసుకున్న ఆత్మ ప్రతి నిత్యము, ప్రతి అమృత వేళ కూడా చేసుకునే ఆత్మకి ఇక్కడ భక్తిలో కూడా బ్రహ్మ ముహూర్తంలోనే వాళ్ళకి పూజలు, బ్రహ్మ ముహూర్తం యొక్క దర్శనం కూడా ఉంటుందన్నమాట. అలా చేస్తున్నారా? వినాయక స్వామికి ఏం చూపిస్తారు ఇక్కడ? నిజస్వరూప దర్శనం. ఎప్పుడు? అమృత వేళ ఇక్కడ చేస్తారు. కొన్ని విన్నాను అన్నమాట. 4 గంటలప్పుడు 3 గంటలప్పుడే ఆ దర్శనం చూపిస్తారు. నిజరూప దర్శనం అనేసి. అంటే ఆత్మ వాస్తవంగా ఉంటూ పరమాత్మతో చేసుకున్నటువంటి శృంగారాన్ని ప్రపంచానికి భగవంతుడు చూపించే సమయం కూడా వచ్చిందన్నమాట. బాబా అంటున్నారు, మరి కొందరికి రోజు శృంగారం ఉండదు. ఏదో ఒక రోజే మంచి యోగం ఉంటుంది, మిగతా రోజుల్లో ఏదో మధ్యస్థంగా చేసుకుని సమయం గడిపేస్తారు. వాళ్ళకి ఏదో ఒక రోజే విశేషమైన పూజ జరుగుతుంది. పైకి కొద్దిగా అలంకరిస్తారు, కానీ విధిపూర్వకంగా ఉండదు. కొందరికి ముందు ప్రతి సమయము కీర్తన ఉంటుంది, పాటలు పాడటం. ప్రతి దేవతామూర్తిపై పాటలు కూడా కీర్తన చేస్తారంట. కీర్తన అంటే దేని గురించి చేస్తారు? వాళ్ళ గొప్పతనం, ఆ ఆత్మలో ఉన్న గొప్పతనాన్ని పాటల రూపంలో భక్తులు వర్ణిస్తారన్నమాట. వీటన్నిటికీ కారణం ఏమిటి? బ్రాహ్మణులు అని అందరినీ అంటారు. అందరూ జ్ఞానయోగాల చదువుకుంటారు. అయినప్పటికీ ఇంత తేడా ఎందుకు? బాబా పిల్లలందరూ కూడా జ్ఞానయోగాలు అభ్యాసం చేస్తున్నారు, కానీ తేడా ఉందా? ఎందుకు ఇంత తేడా జరుగుతుంది? అందరూ దేవతలైనప్పుడు అందరి దేవతలకు ఒకే రకమైన పూజ ఉండాలి కదా, గొప్పతనం ఉండాలి కదా. ఎందుకు తేడా వచ్చింది? విశేష ఏ ధారణల ఆధారంగా నెంబర్ ఆధారపడి ఉంటుందో తెలుసా? ఏం ధారణ చెప్పండి? ఏం ధారణ? పవిత్రత యొక్క ధారణ. పవిత్రతను మనస వాచ కర్మణ, వృత్తి దృష్టి కృతి సంబంధ సంపర్కాలలో ఎంత పవిత్రత ఉందో దాని ఆధారంగా ఆత్మలకి పూజ అనేది వేరుగా ఉంటుంది. పూజనీయంగా అవ్వడానికి విశేష ఆధారము పవిత్రతపై ఉంటుంది. అందరూ పవిత్రాత్మలేనా? ఎంత సర్వరకాలుగా పవిత్రత ధారణ చేస్తారో అంతగానే సర్వరకాలుగా పూజనీయంగా అవుతారు. పవిత్రత కూడా ఒక రకంగా లేదంట. చాలా రకాలైనటువంటి పవిత్రతలు ఉన్నాయి. వాటి అన్నిటినీ ఎంతవరకు ధారణ చేస్తారో అంత మీరు పవిత్ర ఆత్మగా అయి పూజ్యకు యోగ్యులుగా అవుతారు. ఈ సంగమయుగంలో కూడా పూజ్యనీయంగా మీరు చూడబడతారు. అందరి హృదయాల్లో పూజ్య భావంతో మీరు గుర్తింపబడతారు అని చెప్తారు బాబా. బాబా చెప్తున్నారు, ఎవరైతే నిరంతర విధిపూర్వక ఆది అనాది విశేష గుణం యొక్క రూపము ద్వారా పవిత్రత ధారణ చేస్తారో వారే విధిపూర్వక పూజనీయంగా అవుతారు.
ఏ లక్షణాలు ఉండాలి? ఆది, ఆది, అనాది లక్షణాలు. ఆది అంటే సత్యయుగం. సత్యయుగంలో ఆత్మిక లక్షణాలు ఏంటి? 16 కళా సంపూర్ణ, సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తమ, సర్వగుణ సంపన్నులు. అనాదిలో, అనాది అంటే ఆత్మ పరంధామంలో పరమాత్మనికి సమీపంగా ఉన్నప్పుడు ఆత్మకు ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటో ఆ లక్షణాలను ఏమంటారు? అనాది స్థితి అంటారు. అనాది స్థితిలో ఆత్మలో ఏముంటుంది? ఏముంటుంది చెప్పండి? బాబాకు ఏ సంస్కారాలు, ఏ గుణాలు, ఏ శక్తులు ఉందో అదే శక్తులు ఆత్మలో కూడా ఉంటుంది. ఎందుకు? శివబాబా ఎంత ఉన్నతంగా ఉన్నారో ఈ ఆత్మ కూడా అంత ఉన్నతంగా వెళ్ళి బాబా జతలో కూర్చుంది కాబట్టి, కర్మాతీతంగా సంపన్నంగా సంపూర్ణంగా అయింది కాబట్టి నిరాకారుడైన పరమాత్మని సమానంగా ఆత్మ కూడా అంత ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. అక్కడ శాంతి, సుఖము, శక్తి, పవిత్రత, ప్రకాశము అన్నీ కూడా బాబా సమానంగా ఆత్మ తన సంపన్న స్థితిలో ఉంటుంది. దాన్ని ఏమంటారు? అనాది స్వరూపము. నేను బాబా సమాన నిరాకారి ఆత్మను. నేను బాబా సమాన నిరహంకారి ఆత్మను. నేను బాబా సమాన నిర్వికారి ఆత్మను. ఇవన్నీ ఏ లక్షణాలు? అనాది లక్షణాలు. ఆ లక్షణాలు ఆత్మలో ఉన్నప్పుడే సాకారంలో కూడా అదే లక్షణాలు పూర్తి యుగమంతా కూడా అవినాశిగా అది ఎంతో కొంత మన ఆత్మతోనే వస్తూ ఉంటుంది. అనాది, ఆది లక్షణాలు ఈ సాకారంగా ఉన్న బ్రాహ్మణ ఆత్మ ద్వారా ఎదుటి వారికి అనుభవం అవుతుంది ఈ సంగమ యుగంలోనే అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, అన్ని రకాల యొక్క పవిత్రత ఏమిటి? ఏదేది ఉండొచ్చో చెప్పండి. అన్ని రకాల పవిత్రత అంటే ఏమిటో చెప్పండి. ఒకటి తనువు, మనసు, ధనము, ఇంకా వృత్తి, దృష్టి. అందులో బాబా ఏది ముఖ్యంగా తీసుకుంటారో చూద్దాం. బాబా చెప్తున్నారు, ఏ ఆత్మలైతే సహజంగా స్వతహాగా ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో సర్వం అంటే జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మలు సర్వుల సంపర్కంలో సదా వృత్తి, దృష్టి, వాతావరణం, యథార్థ సంబంధ సంపర్కాలు నిలుపుకుంటున్నారో అది ఆ ఒక్క స్వరూపంలో చూస్తున్నారు. మనస, వాచ, కర్మణ. వాళ్ళు జ్ఞానులే కానీ అజ్ఞానులే కానీ వాళ్ళ సంబంధము సంపర్కంలోకి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన దృష్టి ఎలా చూస్తుంది, మన మాటలు ఎలా ఉంటాయి, దీన్ని బట్టి మనలో పవిత్రత యొక్క పూజ్యనీయత మనలో ధారణ జరిగినట్లు గుర్తు చేసుకోండి. వాళ్ళు సహజంగా స్వతహాగా ప్రతి సంకల్పము, మాట, కర్మలో అంటే జ్ఞాని అజ్ఞాని మధ్యలో సర్వుల సంపర్కంలో తన వృత్తి, తన దృష్టి, వాతావరణం ద్వారా యథార్థ సంబంధ సంపర్కాలు నిలుపుకుంటారు. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో, ఎలా ఉండాలో, ఆత్మస్వరూపమై ఎలా ఉండాలో ఆ యొక్క యథార్థ సంబంధాలను వాళ్ళు నిలుపుకుంటారు. దీనినే సర్వరకాల పవిత్రత అంటారు. ఇప్పుడు చెప్పండి, సర్వరకాల పవిత్రత అంటే ఇక్కడ బాబా చెప్పినట్టు చెప్పాలి. మనస కావచ్చు, ప్రతి సంకల్పంలో
ప్రతి మాటలో, ప్రతి కర్మలో, సర్వులు అంటే జ్ఞాని అజ్ఞాని ఆత్మల మధ్యలో, సర్వుల సంపర్కంలో సదా వృత్తి, దృష్టి, వాతావరణం ద్వారా యథార్థ సంబంధ సంపర్కాలు నిలుపుకుంటారు. ఈ యొక్క నిర్వచనం రావాలి మనకి. దృష్టిలో ఉంటుందా? అర్థమవుతుందా? పోనీ ఈ వాక్యం అర్థమైందా? ముందు అర్థమైతే బుద్ధిలో పెట్టుకోవడానికి సులువు అవుతుంది. బాబా చెప్తున్నారు, దీనినే సర్వరకాల పవిత్రత అంటారు. స్వప్నంలో కూడా స్వయం పట్ల లేక ఇతరుల పట్ల సర్వరకాల పవిత్రతలో లోపం ఉండకూడదు. నిద్రపోతాం కదా, నిద్రలో కూడా కళలు వస్తాయి కదా, అందులో కూడా స్వయం పట్ల ఇతరుల పట్ల ఏ రకమైనటువంటి అపవిత్రత ఉండకూడదు. కోపం వచ్చినా అపవిత్రతే, కోరిక కలిగిన అపవిత్రతే, లోభం ఏర్పడిన అపవిత్రతే. ఇవన్నీ కలిపి ఏమంటారు? సర్వరకాల పవిత్రత అంటారు. బాబా అంటున్నారు, స్వప్నంలో కూడా బ్రహ్మచర్యం ఖండితమైతే లేక ఏ ఆత్మ పట్లైనా ఏ విధమైన ఈర్ష ఆవేశానికి వశమై కర్మ జరిగితే, మాటలు వస్తే, క్రోధం యొక్క అంశరూపంలో కూడా వ్యవహారం జరిగితే పవిత్రత ఖండన అయినట్లే. అంటే లైట్గా కోపం బయటికి లేదు కానీ లైట్ ఈర్ష్గా వస్తుంది. కొన్ని కనిపిస్తాయి, కొన్ని ఆవేశంగా కూడా గట్టిగా కూడా వస్తాయి. ఇలాంటి ఏ రకాల అపవిత్రత ఉండకూడదు అంటున్నారు బాబా. ఆలోచించండి, స్వప్నం యొక్క ప్రభావమే ఇంతగా ఉంటే సాకారంగా చేసిన కర్మకి ఇంక ఎంత ఎక్కువ ప్రభావం పడుతుంది కదా. అందువలన ఖండిత మూర్తులు ఎప్పుడు పూజ్యనీయంగా కారు. ఖండిత మూర్తులను మందిరాలలో పెట్టరు. ఈ రోజుల్లో మ్యూజియంలో పెడతారు, అక్కడికి భక్తులు రారు. చాలా పురాతన చిత్రాలైతే మహిమ ఉంది. ఏ రకమైన పవిత్రతలో అయినా ఖండితమైతే పూజ్య పదవిలో కూడా ఖండితమవుతారు. అంటే బాబా పిల్లలకి పవిత్రతను ఎలా కాపాడుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో, చేసుకుంటే ఉన్న స్థితి ఏంటో, దాని యొక్క ఫలితం ఏంటో చెప్తున్నారు బాబా. చేసుకోలేకపోతే, ఖండితమైతే, కొన్ని శిలలకి, మూర్తులకి ముక్కు, చెవులు, చేయిలు కొన్ని ఇరిగిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు వాటిని ఎక్కడ పెడతారు? మ్యూజియంలో పెడతారు. వాటికి పూజ ఉంటుందా? ఉండదు కదా. అది చెప్తున్నారు బాబా. మీలో ఏ రకమైన లోపం లేదు కదా, చెక్ చేసుకోండి. బాబా అంటున్నారు, ఈ రోజుల్లో మ్యూజియంలో పెడతారు, అక్కడికి భక్తులు రారు. చాలా పురాతన చిత్రాలైతే మహిమ ఉంది. పవిత్రతలో ఏ రకమైన పవిత్రతలో అయినా ఖండితమైతే పూజ్య పదవిలో కూడా ఖండితమైపోతారు. ఈ విధంగా 4 రకాలుగా పవిత్రత విధిపూర్వకంగా ఉంటే విధిపూర్వకంగా జరుగుతుంది. సంకల్పము, మాట, కర్మ మరియు సంబంధ సంపర్కాలు. ఇది 4 అన్నమాట. సంకల్పము, మాట, కర్మ మరియు సంబంధ సంపర్కాలు. జ్ఞానులే కానీ అజ్ఞానులే కానీ విధిపూర్వకంగా యథార్థంగా సంబంధాన్ని నిలుపుకోగలగాలి. మనం మనసా వాచ కర్మణ సంబంధ సంపర్కం కూడా వస్తుంది. మరి స్వప్నంలో స్వప్నం అనేది 4వది. సంబంధ సంపర్కం కూడా కర్మణలోకే వస్తుంది. 4వది ఏదంటే స్వప్నం. ఈ 4 రకాలుగా పవిత్రత ఉండాలి. దీనినే సంపూర్ణ పవిత్రత అంటారు. కొంతమంది నిర్లక్ష్యంలోకి రావటం కారణంగా పెద్దవారినైనా చిన్నవారినైనా ఈ విషయంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. నా భావం చాలా మంచిది కానీ మాట వచ్చేసింది, నా లక్ష్యం అది కాదు, అలా అయిపోయింది, లేకపోతే సరదాగా అన్నాను, చేశాను అంటారు. ఇది కూడా నడవడిక. అందువలన పూజ కూడా నడవడిక అనుసరించే ఉంటుంది. అర్థమవుతుంది కదా. నా భావం అది కాదు, ఏదో అనాలని చెప్పానంతే. తమాషగా అనొచ్చు, ఏదో ఒక రూపంగా అనొచ్చు. మాట అయితే జారిపోయింది కదా, పవిత్రత లోపం జరిగినట్లే కదా. కాబట్టి అది కంపల్సరీగా అది
ఆ లోపం కింది ట్రీట్మెంట్ చేయబడుతుంది అంటున్నారు బాబా. ఒకవేళ ఆవేశానికి భావానికి గురై చెప్పిన, తమాషకు చెప్పిన అది అపవిత్రత అయినట్లే అంటున్నారు బాబా. ఈ నిర్లక్ష్యం సంపూర్ణ పూజ్య స్థితిని నెంబర్ వారిలోకి తీసుకువస్తుంది. ఇది కూడా అపవిత్రత ఖాతాలో జమ అవుతుంది. విన్నారు కదా, పూజ్య విచిత్ర ఆత్మల యొక్క గుర్తు, పూజ్య పవిత్ర ఆత్మల యొక్క గుర్తు వారికి 4 రకాలుగా పవిత్రత సహజంగా సదా ఉంటుంది. వారికి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ పవిత్రత యొక్క ధారణ స్వతహాగానే యథార్థమైన సంకల్పము, మాట మరియు స్వప్నము తీసుకువస్తుంది. యథార్థం అంటే యుక్తియుక్తము. యథార్థం అంటే ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది, అర్థం లేకుండా ఉండదు. అటువంటి మాటలే వస్తాయి. చేసేశాము, ఆ విధంగా అయిపోయింది, ఈ విధంగా అనరు. ఆ విధమైన పవిత్ర ఆత్మ సదా ప్రతి కర్మలో, అంటే దినచర్య యొక్క ప్రతి కర్మలో యుక్తియుక్తంగా ఉంటుంది. యథార్థము అంటే యుక్తియుక్తము. యుక్తి అంటే జ్ఞానం, తెలివి. భగవంతుడు మనకిచ్చింది ఏంటి? జ్ఞానం అనే తెలివి. అంటే ప్రతి మాట, ప్రతి కర్మ కూడా ఎలా ఉంటుంది? యుక్తి, జ్ఞానయుక్తంగా ఉంటుంది. మరి ఈ యథార్థము అంటే ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది. సంకల్పాలు చేస్తారు కదా, సంకల్పాలు అయితే ఇంకొకరికి తెలియదు, కనపడదు. కానీ అవి కూడా ఎలా ఉండాలి? ఆ సంకల్పాలు కూడా అవి కూడా ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మాటలైతే యుక్తియుక్తంగా, జ్ఞానయుక్తంగా ఉండాలి. ఈ సంకల్పాలకి అర్థసహితం ఉండాలి. చేసిన సంకల్పానికి ఒక అర్థం అంటూ ఉండాలి. అర్థం లేకుండా ఏ సంకల్పం కూడా వాళ్ళు చేయరు అంటున్నారు బాబా. ఈ విధంగా అనరు. అందువలన వారికి పూజ కూడా ప్రతి కర్మకి జరుగుతుంది. అంటే పూర్తి దినచర్యకి పూజ జరుగుతుంది. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఏ సందర్భాల్లో, ఏ కార్యక్రమాల్లో ఎలా వ్యవహరించారు, వాటన్నిటికీ కూడా పూజ జరుగుతుంది. నిద్రించడానికి కూడా పవళింపు ఏదో చెప్తారంట పూజ, అది కూడా ఉందన్నమాట. అలా వాళ్ళు బాబా స్మృతిలో అలా స్మృతి స్వరూపంగా అయి ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రపోయినటువంటి స్థితికి గుర్తుగా ఆ పూజ యొక్క కూడా నిద్రపోవడానికి కూడా పూజ రూపంలో చూపిస్తారు. పవళింపు పూజ ఏదో అంటారు. ఒకవేళ బ్రాహ్మణ జీవితం యొక్క దినచర్య ప్రమాణంగా ఏదైనా కర్మ యథార్థంగా లేక నిరంతరం చేయలేకపోతే ఆ తేడా కారణంగా పూజలో కూడా తేడా వస్తుంది. కొంత సమయం చేస్తారు, ఇంకొంత సమయం చేయలేకపోతారు. కొన్ని పరిస్థితుల కారణంగా కొంత ఆచరించవచ్చు, కొంత చేయలేకపోవచ్చు. ఎంతవరకు చేశారో అంతవరకే పూజ కూడా జరుగుతుంది అంటున్నారు బాబా. ఎవరైనా ఒకవేళ అమృత వేళ లేచి దినచర్యలో విధిపూర్వకంగా నడవకపోతే పూజలో కూడా, వారి పూజ కూడా ఆ విధిలో పైకి కిందికి వస్తుంది. అమృత వేళ ఇప్పుడు బట్టీలో అందరూ లేచి వస్తారు. అదే వారి ఇంటిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చేస్తున్నారు. కానీ లేచి కూర్చోవటంలో, కూర్చున్న తర్వాత బాబాపై ఉన్న సంలగ్నతలో తేడా ఉంటుంది. అందరిలో ఉన్నప్పుడు వైబ్రేషన్ ఉంటుంది, మంచి సంలగ్నత ఉంటుంది. ఒంటరిగా మన కుటుంబాల్లో ఉన్నప్పుడు అంత సంలగ్నత ఉండకపోవచ్చు. ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాబాతో గుడ్ మార్నింగ్ చెప్పి 4 మాటలు మాట్లాడేసి మళ్ళా పడుకునేస్తాం. ఆ సమయంలో ఎక్కువగా నిద్రే మనల్ని ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ చెప్తున్నారు, అపవిత్రతకు గుర్తే అంటున్నారు. దినచర్యలో విధిపూర్వకంగా లేకపోతే పూజలో కూడా వారి పూజారి కూడా ఆ విధిలో పైకి కిందికి వస్తారు. అంటే ఆ మూర్తికి చేసే పూజలు చేసే పూజారి ఉన్నారు కదా, అతను కూడా కొంచెం నిదానంగా మరి తెల్లవారిన తర్వాత అంతా అయిన తర్వాత మళ్ళీ వచ్చి స్నానం చేసుకుని మళ్ళీ పూజలు చేస్తారు. ఎందుకు? మీరు స్నానం చేసి 7 గంటలకి కూర్చున్నారు కాబట్టి, అమృత వేళ లేవలేదు కాబట్టి ఈ ప్రభావం ఆ పూజారికి కూడా పడిపోతుందంట. అతను కూడా ఆలస్యంగా పూజ చేస్తారంట.
ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తారు. లేక అమృత వేళ జాగృతి స్థితి అనుభవం చేసుకోకుండా బలహీనంగా బద్ధకంగా కూర్చుంటే పూజారి కూడా బలహీనతతో బద్ధకంతో పూజ చేస్తారు. మీరు బద్ధకంగా యోగం చేస్తే మీ పూజారి కూడా మీకు బద్ధకంగానే పూజ చేస్తారంట. విధి లేక ఏదో చేయాలి కదా అనే భావంతో చేస్తారంట. విధిపూర్వకంగా కాదు, విధిపూర్వకంగా నడవకపోవటం, దినచర్యలో పైకి కిందికి రావటం, ఇది కూడా అపవిత్రత. ఎందుకంటే బద్ధకం, నిర్లక్ష్యం కూడా వికారాలు. ఏదైతే యథార్థ కర్మ కాదో అది వికారం కనుక అపవిత్రతకు అంశం కదా. అందువలన పూజ కూడా నెంబర్ వారుగా ఉంటుంది. కనుక ఆధారం ఏమిటి? పవిత్రత. సంపూర్ణ పవిత్రత ధారణ చేస్తున్నామా? ఇంకా పెంచుకుందామా? స్వరూపంలోకి వద్దామా? పూజనీయులుగా అవుదామా? బాబా అంటున్నారు, పవిత్రత యొక్క ధారణ లోతైన విషయము. గుచ్చు లోపలికి వెళ్తేనే అర్థమవుతుంది. దాన్ని ప్రాక్టికల్లోకి మనకు దైనందిక జీవితంలో కర్మలోకి తీసుకువచ్చినప్పుడే దాని లోతులు మనకి అనుభవం అవుతుంది. ఇది లోతైన విషయం అంట. ఇది పవిత్రత యొక్క ధారణ అనే విషయం పై విషయం కాదు. పవిత్రత యొక్క ఆధారంగానే కర్మ యొక్క విధి గతి ఉంటుంది. ఆధారము పవిత్రత. పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క శృంగారం కనుక ప్రతి సమయము పవిత్రత యొక్క శృంగారం యొక్క అనుభూతి ముఖము ద్వారా, నడవడిక ద్వారా ఇతరులకి కనిపించాలి. మీలో ఉన్న పవిత్రత మీ ముఖము ద్వారా, మీ మాటలు, చూపు, నడవడిక, నడిచే నడత విధానము అది దాని ద్వారా కనిపించాలి. పవిత్రత అనే విషయం గుప్తమైంది కాదు. వాళ్ళ ముఖము, దృష్టి, మాటలు, కర్మల ద్వారా ఆ పవిత్రత అనేది అందరికీ అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు ఇతరులకి కనిపించాలి. ఇతరులకి కనిపించాలి. దృష్టిలో, వృత్తిలో, ముఖములో, చేతులలో, పాదాలలో సదా పవిత్రత యొక్క శృంగారం కనిపించాలి. ఎవరైనా ముఖం వైపు చూడగానే పవిత్రత యొక్క అనుభవం అవ్వాలి. అనేక రకాలైన ప్రవర్తనలు వర్ణన చేస్తున్నారు. అలాగే మిమ్మల్ని చూడగానే వారికి పవిత్రత కనిపించాలి. నయనాలలో పవిత్రత యొక్క మెరుపు, ముఖంలో పవిత్రత యొక్క చిరునవ్వు, ఇక ఏ విషయం వారిలో కనిపించదు. నయనాలలో పవిత్రత యొక్క మెరుపు, వారి నోటిలో కూడా పవిత్రత యొక్క చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిరునవ్వులోనే వాళ్ళు పవిత్రంగా ఉన్నారు అనేటువంటి చిరునవ్వు వారి ద్వారా అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. కళ్ళల్లో కూడా ఆ పవిత్రత యొక్క ప్రకాశం అనుభవం అవుతుంది. దీనినే పవిత్రత యొక్క శృంగారంతో శృంగారించబడిన మూర్తి అంటారు. ఇవన్నీ పవిత్రత యొక్క మూర్తిత్వము ఎలా ఉంటుందో పూర్తిగా డీటెయిల్గా బాబా మనకి తెలియచేస్తున్నారు. అర్థమైందా? పవిత్రత యొక్క గుహ్యత చాలా ఉంది. అది తర్వాత వినిపిస్తాను. ఇంకా ఉందంట లోతుగా, ఇంకా సబ్జెక్ట్స్ వెళ్ళే కొద్దీ సూక్ష్మంగా చాలా ఉన్నాయి, తర్వాత వినిపిస్తాను అంటున్నారు బాబా. ఎలాగైతే కర్మల గుహ్య గతి లోతైనదో అదేవిధంగా పవిత్రత యొక్క గుహ్యత చాలా లోతైనది. పవిత్రతయే ఆధారము. అందరూ పవిత్రంగా సంపూర్ణంగా మన బాబా అంటారు పవిత్రత మన యొక్క స్వధర్మము. తండ్రి ద్వారా మనకు మన స్వధర్మం సహజంగానే మనకు వారసత్వం కింద లభించింది. పవిత్రతను సాధన చేయటంలో, దాన్ని ధారణ చేయటంలో మీకు ఎలాంటి శ్రమ లేదు. మీ అనాది స్వరూపాన్ని, ఆది స్వరూపాన్ని స్మృతిలోకి తెచ్చుకుంటే సంపూర్ణ పవిత్రత మీలో ధారణ అవుతుంది అని చెప్తున్నారు బాబా. నలువైపులా ఉన్న పరమ పూజ్య శ్రేష్ఠాత్మలకి, పరమ పూజ్య పూజలో కూడా ఉన్నతమైన పూజలు జరిగేటువంటి శ్రేష్ఠ ఆత్మలకి సర్వ సంపూర్ణ పవిత్రత యొక్క లక్ష్యం వరకు
చేరుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకి. అందరూ పవిత్రంగా ఉన్నారు, బ్రాహ్మణాత్మలు, పవిత్రత లేకుండా ఏం లేదు. కానీ సంపూర్ణ స్థాయికి చేరుకోవాలి. అటువంటి లక్ష్యం పెట్టుకొని లక్ష్యంతో పురుషార్థం చేసేటువంటి పిల్లలకి, సదా ప్రతి కర్మలో విధిపూర్వక కర్మ చేసే సిద్ధి స్వరూప ఆత్మలకి, ప్రతి కర్మను కూడా బాబా ఎలా చెప్పారు ఆ విధానంతోనే నడిపించేటువంటి విధిపూర్వక ఆత్మలకి, సదా ప్రతి సమయం పవిత్రత యొక్క శృంగారంలో అలంకరించబడిన విశేష ఆత్మలకి బాబ్దాదా యొక్క స్నేహ సంపన్న ప్రియస్మృతులు స్వీకరించండి. బాబ్దాదా స్వయంగా మనకి హృదయపూర్వకంగా స్నేహంతో సంపన్నంగా అలంకరించబడిన విశేష ఆత్మలకు బాబ్దాదా యొక్క స్నేహ సంపన్న ప్రియస్మృతులు స్వీకరించండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. పవిత్రత యొక్క శృంగారం చేసుకోండి. ఆ దివ్య స్థితిలో ఉంటూ వినండి. సింహాసనం నుండి క్రిందకి దిగకండి. భృకుటి సింహాసనంపై ఉంటూ స్వరాజ్య అధికారిగా అయి బాబా మహావాక్యాలను మీలో నింపుకోండి. బ్రాహ్మణ జీవితం యొక్క శృంగారం పవిత్రత. బ్రాహ్మణ జీవితానికి శృంగారం పవిత్రత. 17/10/87